హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. ఈ రోజు ఈ వీడియో ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కష్టపడి ఛానల్ పెట్టి 4000 గంటల వాచ్ టైం ఆర్ 10 మిలియన్ వ్యూస్ కంప్లీట్ చేశాక తీరా మానిటైజేషన్ కి అప్లై చేస్తే రిజెక్టెడ్ అని మెయిల్ వస్తే అప్లైన్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఈ మధ్య నా దగ్గరికి చెకింగ్స్ కి వచ్చిన ఛానల్స్ లో చాలా మంది తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ చేయటం వల్ల వాళ్ళ ఛానల్స్ కి మానిటైజేషన్ అవ్వట్లేదు. కారణం యూట్యూబ్ గైడ్లైన్స్ ని పాటించకపోవడం. యూట్యూబ్ మెయిన్ గా 5 రీజన్స్ తో మీ ఛానల్ కి మానిటైజేషన్ రిజెక్ట్ చేస్తుంది. కుకింగ్ ఛానల్ అవ్వనివ్వండి, టైలరింగ్ ఛానల్ లేదా ట్రావెలింగ్ ఛానల్, ఏ కంటెంట్ అయినా సరే. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 తప్పులు మీరు చేస్తున్నారో లేదో ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక ఛానల్ ప్రమోషన్ అయితే చూద్దాం. ఛానల్ నేమ్ వచ్చేసి ఎంఎం కుకింగ్ అండ్ బ్లాగ్స్. మంచి మంచి రెసిపీస్ ని అండ్ అలాగే మంచి బ్లాగ్స్ ని అయితే షేర్ చేస్తున్నాను. మన ఛానల్లో ఎవరైతే కుకింగ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారో వీళ్ళ ఛానల్ ని కొలాబ్ చేస్తున్నాను. వీళ్ళ ఛానల్ ని కూడా విజిట్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ అందించండి. నెక్స్ట్ వచ్చేసి రీజన్ కంటెంట్. ఈ రీజన్ కంటెంట్ కింద నెంబర్ ఆఫ్ ఛానల్స్ అయితే వస్తాయి. చాలా మంది కామన్ గా చేసే మిస్టేక్ అన్నమాట. ఎక్కువగా రీజన్ కంటెంటే రావటం జరుగుతుంది. అది మీరు చేసే విధానాన్ని బట్టి మీకు రీజన్ వస్తుందా లేదా అనేది డిపెండ్ అయి ఉంటది. సో ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ కింద మీరు చేస్తున్నట్లయితే మీకు రీజన్ అయితే వస్తుంది అనమాట. ఒకసారి మీ వీడియోస్ అయితే చెక్అవుట్ చేసుకోండి. రీజన్ కంటెంట్ ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే సినిమా రివ్యూస్, నెక్స్ట్ వచ్చేసి సీరియల్ స్టోరీస్. ఈ సీరియల్ స్టోరీస్ చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే ఆ సీరియల్స్ ఒక ఇమేజెస్ వాడుకుంటారనమాట. ఓన్లీ ఆ సీరియల్ అంటే సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళ పిక్స్ పెట్టేసి ఇమేజెస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు. ఇలా చేస్తే మీకు రీజన్ కంటెంట్ అయితే రావటం జరుగుతుంది అనమాట. అలా కాకుండా మీరు ఏదైనా స్టోరీ చెప్పాలి ఆ సీరియల్ రిలేటెడ్ గా అనుకుంటే మీరు ఒకవేళ ఆ ఇమేజెస్ వాడుకున్నా కూడా వాటిని బీ రోల్స్ లాగా వాడుకొని మీరు కెమెరా ముందుకు వచ్చి మీ వీడియోని సర్కిల్లో ఏదో ఒక మూలకి పెట్టి మీరు సీరియల్ స్టోరీ చెప్పొచ్చు. వాటిని బీ రోల్స్ లాగా మీరు వాడుకున్నట్లు అవుతుంది. ఆ వీడియో ఫేర్ యూస్ కిందికి వస్తుంది, మీకు మానిటైజేషన్ అవుతుంది. అలా కాకుండా మీరు ఓన్లీ ఈ ఫొటోస్ ప్లస్ వాయిస్ ఓవర్ పెట్టారనుకోండి, మీకు రీజన్ కంటెంట్ అయితే రావటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక్క దేవుని ఫోటోనే పెట్టి మ్యూజిక్ పెట్టేసి వదిలేసినా కూడా రీజన్ కంటెంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక్క దేవుడి ఫోటోనే పెట్టి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా మీకు రీజనే వస్తుంది. బికాస్ ఎందుకంటే ఒక్క ఫోటోనే ఉంది, ఇమేజెస్ అనేవి మారుతూ ఉండాలి వీడియోలో. ఆ ఇమేజెస్ కూడా మీ ఓన్ వై ఉండాలన్నమాట. అలా కాకుండా మీరు ఎక్కడో గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకొచ్చి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అంటే అది కూడా రీజన్ కంటెంట్ కిందికే వస్తుంది ఆల్మోస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏఐ వీడియోస్ అన్నమాట. ఇక్కడ మీరు చాలా మంది ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఏఐతో మీరు ఇమేజెస్ జనరేట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు కదా. ఇలా మీరు ఏఐ ఇమేజెస్ ప్లస్ వాయిస్ ఓవర్ కూడా మనకు వర్కౌట్ అవుతుంది, మానిటైజేషన్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు ఇమేజెస్ అన్ని మీరు ఓన్ గా క్రియేట్ చేసి ఉండాలి. మీరే ప్రాంప్ట్స్ ఇచ్చి మీరు ఆ ఇమేజెస్ జనరేట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తే మీకు ప్రాబ్లం అనేది రాదు. అలా కాకుండా పక్క వాళ్ళ ఇమేజెస్ ప్లస్ మీ వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా మీకు రీజన్ కంటెంట్ అయితే రావటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ ఛానల్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అంటే రీసెల్లర్స్ దగ్గర నుంచి వీడియోస్ తీసుకుంటారు. వీడియోస్ తీసుకొని డైరెక్ట్ గా అవి పెట్టేసి మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తూ ఉంటారు. లేదా మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా మీకు రీజన్ వచ్చే ఛాన్స్ ఉంది. బికాస్ ఎందుకంటే అవే వీడియోస్ నెంబర్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఇందాక మీకు బీ రోల్స్ లాగా వాడి వాయిస్ ఓవర్ ఇవ్వండి అని చెప్తున్నాను కదా, ఆ విధంగా మీరు ఈ రీసెల్లర్స్ నుంచి వచ్చిన వీడియోస్ ని యూజ్ చేస్తే మీకు మానిటైజేషన్ ప్రాబ్లం అయితే రాదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షార్ట్ వీడియోస్ లలో కూడా చాలా మంది ఏం మిస్టేక్ చేస్తుంటారంటే ఒక్కసారి పిక్ పెట్టేసి మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తూ ఉంటారు. ఒక్క జ్యువెలరీ పిక్ పెట్టేసి మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొంతమంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇప్పుడు చాగంటి గారి ప్రవచనాలు ఉంటాయి కదా, ఆ ఆడియో అయితే తీసుకుంటారనమాట. ఆ ఆడియో తీసుకొని వీళ్ళ ఓన్ వీడియో పెట్టినా కూడా ఫేస్ వాల్యూ యాడ్ చేయకుండా మీరు పక్క వాళ్ళ ఆడియో యూజ్ చేసుకొని మీరు వీడియో చేస్తే మీకు ఖచ్చితంగా రీజన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక సిస్టర్ వచ్చారు, తనకి ఒక వీడియో 43 lakhs సంథింగ్ వెళ్ళింది, కానీ అక్కడ రీజన్ వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు చాగంటి గారు ఒక ఆడియో చెప్పారు, ఏమని ఒక వాయిస్ చెప్పారు. సో ఇప్పుడు ఈ వేలు కంటే ఈ వేలు పొడవుగా ఉంటే అదృష్టవంతులు అని చెప్పేసి ఇలా ఒక వాయిస్ చెప్పింటే ఆ వాయిస్ కి తను జస్ట్ ఇలా
చేతులు చూపించుకుంటూ వీడియో పెట్టింది. ఇప్పుడు అదే ఆడియో నాకు దొరుకుతుంది యూట్యూబ్ లో, అదే చెయ్యి నాకుంటది. జస్ట్ నేను ఇలా నా చెయ్యి కూడా చూపించి నేను సేమ్ అదే ఆడియో యూజ్ చేసుకుంటే మీకు రీజ్డ్ కంటెంట్ వస్తుంది. అది మీ వీడియోని అని ఏంటి గ్యారంటీ అని చెప్పేసి మీకు యూట్యూబ్ క్వశ్చన్ ఇస్తుంది అనమాట. సో అలా మీరు ఫేస్ వాల్యూ లేకుండా పక్క వాళ్ళ ఆడియోస్ ని యూజ్ చేసుకున్నా కూడా మీకు రీజ్డ్ కంటెంట్ అయితే రావటం జరుగుతుంది. సో ఇలా చాలా నెంబర్ ఆఫ్ వస్తాయండి రీజ్డ్ కంటెంట్ కింద. సో దీనికి సొల్యూషన్ ఏంటి? మీ ఛానల్ కి కూడా రీజ్డ్ రాకుండా ఉండాలి అంటే ఓన్ వీడియో ప్లస్ వాయిస్ ఓవర్ ఇది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఓన్ ఇమేజెస్ ప్లస్ వాయిస్ ఓవర్, ఈ రెండు ఉంటే మీకు రీజ్డ్ కంటెంట్ అనేది రాకుండా ఉంటది. ఓన్ ఇమేజెస్ అయి ఉండాలి ఒకవేళ మీరు ఇమేజెస్ ప్లస్ వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా. సో ఇది ఇలా మీరు ఉండేలాగా చూసుకోండి, మీకైతే రీజ్డ్ కంటెంట్ అనేది రాకుండా ఉంటది. మీ ఛానల్ రిలేటెడ్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి బిగాని నాగజ్యోతి. రిపీటేటివ్ కంటెంట్ ఇది ఎక్కువగా ఎవరు చేస్తున్నారంటే వాచ్ అవర్స్ కోసం సైలెంట్ లైవ్లు పెట్టే వాళ్ళు అండ్ అలాగే శారీస్ బిజినెస్ చేసే వాళ్ళు, జ్యువెలరీ ఛానల్స్ వాళ్ళు ఈ కంటెంట్ అయితే చేస్తున్నారనమాట. రిపీటేటివ్ ఎక్కువగా ఈ ఛానల్స్ కి వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ పొడుపు కథలు, సామెతలు అండ్ అలాగే బ్లాంక్ స్క్రీన్ పెట్టేసి అలాగే గంటల తరబడి లైవ్లలో వదిలేయటం, ముగ్గులు మెహందీలు వేసుకుంటూ సైలెంట్ గా స్క్రీన్ ని వదిలేయటం. ఇలా సైలెంట్ గా మీరు లైవ్లు చేసినట్లయితే మీకు రిపీటేటివ్ కంటెంట్ అనేది రావటం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎటువంటి కదలిక అనేది లేదు, అందులో ఎటువంటి హ్యూమన్ ఎఫర్ట్స్ అనేది లేవు, మీ వాయిస్ ఓవర్ లేదు, మీరు కనిపించట్లేదు. కాబట్టి యూట్యూబ్ దీన్ని రిపీటేటివ్ కంటెంట్ కింద కన్సిడర్ అయితే చేయటం జరుగుతుంది. మీ ఛానల్ కు మానిటైజేషన్ అనేది అవ్వదు. ఇప్పుడు రీసెంట్ గా నా దగ్గరికి ఒక ఛానల్ అయితే వచ్చింది. సో తనకు రిపీటేటివ్ కంటెంట్ అయితే పడింది. సిస్టర్ ఇలా నాకు రిపీటేటివ్ కంటెంట్ పడింది, నా ఛానల్ చెక్ చేయండి అని చెప్పేసి వచ్చారు. సరే అని చెప్పేసి ఛానల్ చెక్ చేస్తే ఏముంది, ఇలా ఫేక్ లైవ్లు అంటే సైలెంట్ లైవ్లు పెట్టేశారు. ఒక ఫోటో పెట్టేసి 9 గంటలు 10 గంటలు వదిలేశారు. ఇలాంటి లైవ్లకు ఏమవుతుందంటే వ్యూస్ ఎక్కువగా వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు. కానీ దీని వల్ల ఫలితం ఏంట్రా అంటే శూన్యం, జీరో అనమాట. కాబట్టి ఇలాంటి లైవ్లు అయితే ఎవరు పెట్టకండి. ఇప్పుడు ఆ సిస్టర్ నాతో ఏమన్నారు, నేను తనతో మాట్లాడుతుంటే మీరు చాలా బాగా చెప్తారు సిస్టర్, మీ ఛానల్ ని నేను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను అని చెప్పారు. మళ్ళీ నేను తిరిగి ఒక క్వశ్చన్ వేసా, మరి నా ఛానల్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారని చెప్పారు కదా, ఇలాంటి లైవ్లు పెట్టకూడదు అని చెప్పేసి నేను 4-5 months బ్యాక్ వీడియో చేసి పెట్టాను కదా ఛానల్లో, మరి మీరు ఆ వీడియో చూడలేదా అని చెప్పేసి అడిగాను. తన సమాధానం ఏంటి అంటే చెప్పమంటారా, చూశాను సిస్టర్, కానీ మా పక్క వాళ్ళు పెట్టారు, వాళ్ళని చూసి నేను పెడుతున్నాను అనమాట, వాళ్ళకు అయ్యింది నాకు కూడా అవుతాదేమో అనే ఆశతో నేను పెట్టాను అని చెప్పేసి వాళ్ళు ఇలా సమాధానం అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఎవరికి కూడా యూట్యూబ్ ఇప్పుడు నాకేమి ఫ్రెండ్ ఏం కాదు, యూట్యూబ్ మీకేం ఎనిమి కాదు. నేను మంచిగా చేస్తే నాకు కూడా సక్సెస్ ఇస్తుంది, చెడుగా చేస్తే నాకు కూడా ఫెయిల్ అనే ఇస్తుంది. ఏదన్నా కానీ మానిటైజేషన్ అందరికీ అట్లే ఉంటది. సమ్ టైమ్స్ సిస్టమ్ డిటెక్ట్ చేయలేక మేబీ వాళ్ళకి ఆ టైంలో మానిటైజేషన్ సక్సెస్ ఇవ్వచ్చు, కానీ తర్వాత చెక్ చేసి నిదానంగా అయినా కూడా డిమానిటైజేషన్ ఖచ్చితంగా చేస్తుంది. మీకు పావలా ఇచ్చేది ఉందనుకోండి, యూట్యూబ్ ఖచ్చితంగా ఇచ్చేపోతుంది. మీకు పావలా కూడా రాకూడదు అని మీ కంటెంట్ అలా ఉంది, ఇవ్వకూడదు అని డిసైడ్ అయితే మీకు పావలా కూడా ఇవ్వదన్నమాట. మీరు కింద మీద తపస్సు చేసినా కూడా ఇవ్వదు. కాబట్టి మీరు ఇలాంటి లైవ్లు అయితే పెట్టకండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంటర్నెట్ లో కొన్ని ఫొటోస్ అయితే దొరుకుతూ ఉంటాయి. ఆ ఫొటోస్ ని తీసుకొని స్లైడ్ షోస్ వేసేసి మ్యూజిక్ వేసి వీడియోస్ ని చేస్తూ ఉంటారు. ఇలా చేసినా కూడా రిపీటేటివ్ కంటెంట్ అవుతుంది, ఎందుకంటే అందులో మీ ఎఫర్ట్స్ అనేవి ఏవి లేవు కాబట్టి. నెక్స్ట్ రంగోలీ, మెహందీ ఇలా వేసే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఒకే చోట ముగ్గేస్తూ ఉంటారు, దానికి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వరనమాట. ఇక్కడ మీరు రోజు ఒక కొత్త ముగ్గేసిన కొత్త వీడియో చేస్తున్నప్పటికీ కూడా ఒకే ప్లేస్ లో చేస్తున్నారు, అందులో ఎటువంటి వాయిస్ ఓవర్ గిన లేకపోయినట్లయితే ఇక్కడ కూడా మీకు రిపీటేటివ్ కంటెంట్ అనేది రావటం జరుగుతుంది. కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి, మీ వాయిస్ లేకుండా, మీ ఫేస్ లేకుండా మీరు కేవలం ఫోటోలు తిప్పి వాడి మ్యూజిక్ మాత్రమే వాడితే మీ యూట్యూబ్ ఈ వీడియోస్ ని కన్సిడర్ అయితే చేయదు, లెక్క చేయదు. ఈ కంటెంట్ ఎవరైతే చేస్తున్నారో ఈ ఛానల్ కి మానిటైజేషన్ అయితే అవ్వదు. సో ఇలా మీరు ఎవరైనా చేస్తున్నట్లయితే ఇమీడియట్ గా స్టాప్ చేసి ఒరిజినల్ కంటెంట్ అయితే స్టార్ట్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసి ఇనథెటిక్ కంటెంట్. ఇది కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా వినండి. మీకోసం అన్ని పాయింట్స్ అయితే నోట్ చేసి పెట్టాను. సో ఇది ఎవరికి వస్తుంది ఈ అనథెటిక్ కంటెంట్ అంటే, కేవలం ఫోటోలు మాడుతూ ఉంటాయి, వెనకాల మ్యూజిక్ వస్తూ ఉంటది, మీ వాయిస్ ఉండదు, మీరు కనిపించరు, వీడియోలన్నీ ఒకేలాగా ఉండటం, నెక్స్ట్ కేవలం లోపల ఉండే ఒక ఫోటోనో లేదా చిన్న టెక్స్ట్ ముక్కనో మాడుతూ ఉంటది అనమాట. మీరు మాట్లాడకుండా గూగుల్ నుంచి మ్యాటర్ కాపీ చేసుకొచ్చుకొని ఏఐ వాయిస్ తో మీరు వీడియోస్ చేయటం, నెక్స్ట్ వచ్చేసి ఒకే వీడియోని కొంచెం ట్రిమ్ చేసి మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేయటం, లేదా ఒకే పాటని లూప్ లాగా వాడటం. ఇప్పుడు ఒక ఛానల్ వచ్చారు, ఇప్పుడు సునో ఏఐలో పాటను తీసుకున్నారు, పాట ఎంతసేపు ఉంటది, మహా అంటే 10 నిమిషాలు ఇలా ఉంటది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అదే పాటని గంట సేపు వీడియో చేసి పెడుతున్నారు అనమాట. అంటే అదే పాటని లూప్ లాగా రిపీట్ చేస్తున్నారు. ఇలా చేసినా కూడా నెక్స్ట్ వచ్చేసి మీరు సొంత వీడియోలో చేస్తున్నప్పటికీ కూడా అన్ని వీడియోస్ ఒకేలాగా ఉండటం, ఛానల్ గ్రో అవ్వట్లేదని కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, టెలిగ్రామ్ లో వాళ్ళ ఛానల్ లింక్స్ వేసి మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నేను మీ ఛానల్ ని తిరిగి సబ్స్క్రైబ్ చేస్తాను అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేసినా కూడా నెక్స్ట్ వచ్చేసి వాచ్ టైం అండ్ అలాగే వ్యూస్ కొంటూ ఉంటారు. ఫేక్ వాచ్ టైం, ఫేక్ వ్యూస్ కోసం డబ్బులు పెట్టి ఛానల్ మానిటైజేషన్ చేపించుకుంటూ ఉంటారు. ఇలా ఏవి చేసినా కూడా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ లో మీ ఛానల్ కి మీకు ఇనథెటిక్ కంటెంట్ అయితే రావటం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. లో ఎఫర్ట్స్ కంటెంట్. ఈ లో ఎఫర్ట్ కంటెంట్ గురించి మీకు సింపుల్ గా ఒక లైన్ లో చెప్పాలి అంటే, మీరు చేసే వీడియోస్లలో హ్యూమన్ టచ్, హ్యూమన్ వాల్యూ లేకుండా మీరు వీడియోస్ చేసినట్లయితే మీకు లో ఎఫర్ట్ కంటెంట్ అయితే రావటం జరుగుతుంది అనమాట. ఎక్కువగా ఈ లో ఎఫర్ట్ కంటెంట్ ఎవరికి వస్తుంది అంటే ఫ్యాక్ట్ ఛానల్స్ వాళ్ళకి, నెక్స్ట్ వచ్చేసి కొటేషన్స్ ఛానల్స్ వాళ్ళు చేసే తప్పనమాట. ఈ మధ్య ఏ వచ్చింది కదా, అందరు ఏం చేస్తున్నారంటే సునో ఏఐలో పాటలు చేయించి పెట్టడం, లేదా గూగుల్లో దొరికిన ఫ్యాక్ట్స్ ని కాపీ చేసి ఏ వాయిస్ తో చదివించడం, ఇలాంటివి చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, 2026లో ఉన్నాం. యూట్యూబ్ చాలా స్మార్ట్ అయింది. మనం చేసే వీడియోస్లలో హ్యూమన్ టచ్ లేకుండా మీరు వీడియోస్ చేసినట్లయితే మీకు మానిటైజేషన్ అయితే రాదనమాట. లో ఎఫర్ట్స్ కంటెంట్ కింద కన్సిడర్ అయితే చేయటం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఆడియో లేదా వీడియో ఏదో ఒకటి మీదే ఉండాలన్నమాట. ఇప్పుడు రీసెంట్ గా నా దగ్గరికి ఒక ఛానల్ అయితే రావటం జరిగింది, రీజ్డ్ కంటెంట్ పడింది. సేమ్ అతను ఏం చేస్తున్నాడు, క్యాన్వాలో ఉండే ఫొటోస్ ని తీసుకొచ్చి దానికి టెక్స్ట్ అంటే అలాగే బీభత్సమైన ఎడిటింగ్ చేసి సునో ఏఐ లో సాంగ్స్ తీసుకొస్తున్నారు. కానీ ఆ సాంగ్స్ లిరిక్స్ వీళ్ళు ఓన్ అయి ఉన్నాయన్నమాట. అందులో వాళ్ళ ఎంత హ్యూమన్ ఎఫర్ట్స్ ఉన్నాయి చూడండి. పాట వాళ్ళే రాసి సునో ఏఐ లో క్రియేట్ చేసుకొని వచ్చి ఈవెన్ ఫుటేజ్ క్యాన్వాలోంచి తెచ్చుకున్నా కూడా అక్కడ ఎడిటింగ్, టెక్స్ట్, లేయర్స్ చాలా బాగా యాడ్ చేస్తున్నారు. సో ఇంత రానా హ్యూమన్ ఎఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి రీజ్డ్ వచ్చినా కూడా అప్పీల్ చేస్తే సక్సెస్ వచ్చిందనమాట. సో అలా మీరు చేసే వీడియోస్ లో హ్యూమన్ వాల్యూ ఉండేలాగా చూసుకోండి. సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్. ఇది చాలా డేంజర్ పాయింట్ అనమాట. ఏ కేటగిరీ ఛానల్స్ వాళ్ళైనా కూడా ఈ పాయింట్ కి భయపడాల్సిందే. ఎందుకంటే సపోజ్ మీకు పాస్ట్ లో ఏదైనా ఛానల్ యూట్యూబ్ నుంచి టర్మినేట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఛానల్ డిలీట్ అయిపోగానే ఇక్కడ చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, కొత్త ఛానల్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు, అదే మెయిల్ ఐడితో అదే ఫోన్ లో క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ యూట్యూబ్ ఏం చేసింది, ఇప్పుడు ఏఐతో చేతులు కలిపింది కాబట్టి మీ యొక్క ప్రతి డేటా కూడా యూట్యూబ్ దగ్గర ఆల్రెడీ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ నువ్వు ఆల్రెడీ వైలేటర్వి, నీకు ఇది వరకే ఒక ఛానల్ టర్మినేట్ అయింది, సో కాబట్టి నువ్వు మళ్ళీ ఇదే ఫోన్ లో ఛానల్ క్రియేట్ చేయలేవు అని చెప్పేసి మీరు ఎన్ని ఛానల్స్ క్రియేట్ చేసినా కూడా అది టర్మినేట్ అయిపోతూ వస్తాయి, అంటే డిలీట్ అయిపోతూ వస్తాయి అనమాట. సో ఇది మనకు పెద్ద రిస్క్ అనే చెప్పాలి. సో ఇక్కడ మీరేం చేయాలి, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మీ ఇంట్లో ఉండే మీ అమ్మా నాన్న కావచ్చు, మీ బ్రదర్స్ పేరు మీద కొత్త నేమ్స్ మీద కొత్త ఫోన్ లో వేరే కొత్త మెయిల్ ఐడితో మీరు ఛానల్ అనేది క్రియేట్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటది. బికాస్ ఇప్పుడు యూట్యూబ్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి రూల్స్. అయితే ఇంకొంతమంది తెలుసో తెలియక ఒక సిస్టర్ అయితే వచ్చారనమాట. ఆ సిస్టర్ అయితే ఇలా చెప్పారు ఏంటి అంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలియక ఎవరి దగ్గరకో వెళ్తారు, ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో నా ఛానల్ ప్రాబ్లం ఇది అని చెప్పేసి వెళ్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతో కొంత అమౌంట్ ఛార్జ్ చేసి వాళ్ళకు యాడ్సెన్స్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇస్తున్నారు. వాళ్ళ ఛానల్స్ మానిటైజేషన్ కాకముందే ప్రతి మనిషికి ఒక యాడ్సెన్స్ అకౌంటే ఉంటది. వాళ్ళకు తెలియకుండానే ఇప్పుడు ఇక్కడ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే మన ఛానల్ మానిటైజేషన్ దాకా రావాల్సిన పని లేదు. మీకు మెయిల్ ఐడి ఉంటే యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. అలా ఒక సిస్టర్ కి ఒక అబ్బాయి ఎవరో యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్
క్రియేట్ చేసి పాడేశాడు. ఇప్పుడు తన ఛానల్ మానిటైజేషన్ కి వచ్చింది. ఇప్పుడు తను మానిటైజేషన్ కి అప్లై చేస్తే నీకు ఆల్రెడీ ఇది వరకే యాడ్సెన్స్ అకౌంట్ ఉంది అని చెప్పేసి చూపిస్తుంది. తనకేమో ఏ మెయిల్ ఐడితో యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేశారో ఏవి డీటెయిల్స్ తెలియవు అనమాట. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు చూసారు కదా, ఈ పాయింట్స్ అన్ని మీ ఛానల్లో లేకుండా చూసుకోండి. ఒరిజినల్ గా కంటెంట్ క్రియేట్ చేయండి. జెన్యున్ క్రియేటర్ గా యూట్యూబ్ లో ముందుకు వెళ్ళండి. సో ఇక్కడ నేనేం చెప్తాను అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనమాట. కాబట్టి తప్పు, ఇప్పుడు మీరు ఈ వీడియో చూసారు, ఈ వీడియో చూసిన తర్వాత మీరు తప్పు చేయకుండా ఉండండి. తప్పు అనేది తెలియకుండా చేస్తే అది తప్పు అవుతుంది. తెలిసి చేశారు అంటే అది నిర్లక్ష్యం అవుతుంది. మీరే మీ చేతులారా మీ ఛానల్ ని నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారనమాట. పక్క వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పేసి మీరు కూడా మీ ఛానల్లో రాంగ్ కంటెంట్ అనేది అప్లోడ్ చేయకండి. సమస్యల్ని కొని తెచ్చుకోకండి. బికాస్ అలా ఉన్నాయన్నమాట యూట్యూబ్ లో రూల్స్. సో మీరు సేఫ్ కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ అయితే అప్లోడ్ చేయండి. ఇంకా ఈ టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరు ఏం కంటెంట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.